ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వారం రోజుల్లో వైరస్ కారణంగా దాదాపు 30 లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. కానూరు, అగ్రహారం, వేల్పూరు గ్రామాల్లోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఏవియాన్ ఇన్ఫ్లుయెంజాగా నిర్ధారణ అయింది. వైరస్ నిర్ధారణ కావడంతో జిల్లాలోని లేయర్, బ్రాయిలర్, పౌల్ట్రీ సరఫరాలోని కోళ్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మండలానికి 2 చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను పంపి బర్డ్ ఫ్లూను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకున్నారు. అయితే అటు వైద్య సిబ్బంది కూడా అప్రమత్తమై ప్రజలకు కూడా ఎక్కడైనా బర్డ్ ఫ్లూ సోకిందేమోనని ముందస్తు టెస్టులు, సర్వేలు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని వైద్య బృందం 4 టీములుగా ఏర్పడి గ్రామంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎవరికైనా దగ్గు, జలుబు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య సిబ్బందికి తెలియజేయాలని కోరారు. అటు కానూరు పరిసర ప్రాంతాల్లో చికెన్ షాప్ కోళ్ల ఫరాల నుంచి కోళ్లు గానీ, గుడ్లు గానీ విక్రయించకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోళ్లను 2 మీటర్ల లోతు, 2 మీటర్ల పొడవు చొప్పున తీసేసి గోతిలో పూడ్చిపెట్టాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ కుమార్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విజయ్, బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్న వేళ అటు పశుసంవర్ధక శాఖ, ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకున్న చర్యలేమిటి? తూర్పు గోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ అనేది కలకలం రేపుతోంది. ఏదైతే గత 15 రోజుల్లో కూడా కోళ్లు మృత్యువాత పడుతుందో ఇది H1N1 వైరస్ గా వీళ్ళు భావించినప్పటికీ పూణే టెస్ట్ నుంచి పూణే ల్యాబ్ ద్వారా ఈ శాంపిల్స్ పంపించిన అనంతరం మేమైతే టెస్ట్ వచ్చినాయి. అంటే అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఇదంతా కూడా ఎలక్ట్ అయిన పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అయితే నిన్న సాయంత్రం ఈ శాఖల అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి కూడా ఇదంతా కూడా పలు టీములుగా ఏర్పడి ఈ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఈ బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాలన్నింటినీ కూడా జల్లులు పడుతున్న పరిస్థితి అవుతుంది. ప్రజల్ని బర్డ్ ఫ్లూ నుంచి వాళ్ళకి ఏమైనా సోకిందనే కోణంలో కూడా అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇక్కడే ఈ కానూరు, తెరవలి మండలం కానూరు మీరు రెడ్ జోన్ గా ప్రకటించిన పరిస్థితి అవుతుంది. 10 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించారు. 10 కిలోమీటర్లో 1 కిలోమీటర్ రెడ్ జోన్ గాను మిగిలిన సర్వే లైన్స్ గా ఈ పరిగణలోకి తీసుకుని ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ, మరో పక్క ఈ ఏదైతే పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అయితే ఈ సర్వే నిర్వహించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానూరు, చాగల్లు, నల్లజర్ల, మిర్చిపాడు ప్రాంతాల్లో పౌల్టీల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ సోకినట్లుగా కూడా ఈ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఒక్క కానూరులోనే మనం చూసుకుంటే ఇప్పటి వరకు 64,000 కోళ్లను అయితే ఖననం చేశారు. సురక్షిత ప్రాంతాల్లో వీటన్నిటిని కూడా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కేంద్రం నుంచి గైడ్ లైన్స్ వచ్చిందో గైడ్ లైన్స్ మేరకు వీటిని ఖననం చేసి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ 10 రోజుల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ చికెన్ కానీ అదేవిధంగా ఈ గుడ్లు తినొద్దని కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క మైకుల ద్వారా కూడా తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఈ వైద్య బృందాలు అయితే ఈ అంటే గత 10 రోజుల్లో కూడా ఈ చికెన్ ఎవరైనా తీసుకుని ఉన్నారు, కూడా అనారోగ్యానికి ఏదైనా గురైన పరిస్థితి అయితే ఉందని ఇంటికి కూడా సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ గుడ్లు ఏదైతే గుడ్లు కానీ చికెన్ కానీ ఇతర ప్రాంతాలకు ఎగుమతులు అయిన నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు ఎగుమతి అయ్యాయి అప్పుడు కూడా వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా అధికార యంత్రాంగం అయితే చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అవుతుంది. మరోపక్క అంగన్వాడీకి సంబంధించి చిన్నపిల్లలకు పౌష్టికాహారంగా గుడ్లు అందిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా అధికారులు అయితే ఆరా తీసుకున్న నేపథ్యం ప్రధానంగా ఇక్కడ కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టరేట్ లో
ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని మానిటరింగ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అధికారులను అడిగి పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా పడుతుంది. అయితే కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ కోళ్ళు ఏవైతున్నాయో పాలుపారాల్లో 2 మీటర్ల నీటిని 2 మీటర్ల పొడవు చేసిన బోట్ తీసి అనక్కి ఇది పూడ్చిపెట్టమని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అంటే పూర్తి స్థాయిలో ఈ వైరస్ ఇక్కడితో కంట్రోల్ చేసే విధంగా కూడా ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా వ్యాక్సిన్ శానిటైజేషన్ కూడా పూర్తి స్థాయిలో శానిటైజేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఈ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ప్రజలను అప్రమత్తం చేసి ఎవరికైనా ఈ 2 లక్షణాలు అంటే ఇది కూడా ఇంటి బడ్జెట్ సంబంధించి ప్రజలకు సోకే అవకాశం లేనప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వాంతులు, విరోచనాలు కూడా దీంట్లో లక్షణాలుగా కనపడతాయి. ఆ విధంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వెంటనే వైద్యం సంప్రదించాలని కూడా ఈ మైకుల ద్వారా ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మరో పక్కన ఇక్కడ ఈ రైతుల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన నెలకొంది. ఈ కోల్డ్ అన్ని కూడా ఈ బ్లడ్ వచ్చిన నేపథ్యంలో భారీ నష్టాలు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరంతా ఆందోళన చెందుతున్నారు. అయితే వీరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు ఎటువంటి పరిస్థితుల్లోనూ రైతులు అలా వదిలేయము, మిమ్మల్ని ఆదుకుంటామని కూడా ఇప్పటికే ఈ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా వీరందరూ రైతులకు అయితే భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. నివారణ చర్యలతో పాటు ఎక్కడెక్కడ వ్యాపించిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ అధికారులు జల్లి పడుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా మనకు కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ విజయ్. నిర్మల్